హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి 24,367 దగ్గర ఓపెన్ అయింది. రీసెంట్ టైమ్స్లో లాస్ట్ వీక్లో ఉన్న ఈ 4 క్యాండిల్స్ మనం చూసుకుంటే కన్సిక్యూటివ్గా మార్కెట్ 24,350 హైని టచ్ చేస్తూ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో అన్నిటిని కామన్గా చూసుకుంటే కామన్ హై వచ్చేసి 24,330 నుంచి 350 అరౌండ్ ఉంటుంది. ఈ రేంజ్లో మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అయితే ఓపెన్ అవ్వడమే దీని అబోవ్ ఓపెన్ అయింది కాబట్టి 24,367 దగ్గర కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది మార్కెట్. 24,367 ఆల్రెడీ 24,200 అబోవ్ క్యాండిల్ బాడీ క్లోజ్ అయిన తర్వాత మనం 24,200 నుంచి 24,500 ఒక 300 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసాం. ఆ విధంగానే ఈరోజు ఇంట్రాడే లో వచ్చేసి 24,280 వరకే వెళ్ళింది. బికాస్ లాస్ట్ డే మార్కెట్ క్లోజింగ్ 24,276 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి సో నిన్నటి క్లోజింగ్ మనకి ఈరోజు సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది 24,280 ఇంట్రాడే లో. అలానే ఇంట్రాడే హై చూద్దాం. ఇంట్రాడే హై వచ్చేసరికి 24,481. యాక్చువల్గా 24,500 వరకు ఎక్స్పెక్ట్ చేసాం. జస్ట్ ఒక 20 పాయింట్స్ ల్యాగింగ్ ఈ 24,500కి. సో ఇంత దూరం మార్కెట్ అయితే మూమెంటం ఇచ్చింది. ఇది ఇంట్రాడే హై. ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ ఈస్ 200 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తూ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా 24,457 యాక్చువల్ క్లోజింగ్ 457. ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ చూసుకుంటే 90 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. అండ్ ఈ క్యాండిల్ బాడీ మొత్తం కూడా 24,350 అబోవ్నే క్లోజ్ అయింది. సో ఇక్కడ ఏ క్యాండిల్ కూడా 24,300 అబోవ్ క్లోజ్ అవ్వలేదు. ఈరోజు స్ట్రాంగ్గా 24,300 అబోవ్ క్లోజ్ అయింది టోటల్ క్యాండిల్ కూడా. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ ఈరోజు కవరప్ చేసింది కాబట్టి మనం రేపటి మార్కెట్లో 24,500 ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఒకవేళ రేపు చాలా రోజుల తర్వాత మార్కెట్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఈ లెవెల్ని ఒక 100 పాయింట్స్ క్రైటీరియా తీసుకుంటున్నాం. బికాస్ ఈ 24,500 లెవెల్ మనకి రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్ లాగా కన్వర్ట్ అవ్వాలి. సో అట్లీస్ట్ ఒక 2 ట్రేడింగ్ డేస్ అయినా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో దట్స్ అవర్ వ్యూ విత్ నిఫ్టీ 50 ఈ డే వైస్ క్యాండిల్స్ బట్టి. ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో కూడా ఈ మొమెంటం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. అయితే ఇక్కడ మార్కెట్ ఓపెనింగే గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా 24,350 అబోవ్. సో ఈ గ్యాప్ అప్ అంతా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే తినేసింది. ఇన్ ద కేస్ ఆఫ్ నిఫ్టీ 50 అయితే నిన్న క్లోజింగ్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని టచ్ చేశాక మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడం స్టార్ట్ చేసింది 24,280. సో ఇక్కడ నుంచి మార్కెట్ కన్సిస్టెంట్గా హయ్యర్ హైస్ని ఫామ్ చేస్తూనే వెళ్ళింది టిల్ ఈ 24,400 లెవెల్ వరకు కూడా. వన్స్ ఎప్పుడైతే 24,400 అబోవ్ క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయో తర్వాత ఏ క్యాండిల్ బాడీ కూడా 24,400 బిలో రాలేదు. సో అలా మార్కెట్ ఈ 24,400ని సపోర్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవడం ఇక్కడ మనం గమనించవచ్చు. అండ్ ఫైనల్గా మనం ఆల్రెడీ 24,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ లెవెల్ని ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి ఈ 24,500 లెవెల్ని అయితే ఈరోజు బీట్ చేయలేదు. సో దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ వచ్చేసి 24,500కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 100 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవుతుంది అనేది మన ప్రిడిక్షన్. 24,600 అప్పర్ సెట్. సో ఈ రేంజ్లో ఉండి రేపు క్యాండిల్ బాడీ ఇంట్రాడే క్యాండిల్ బాడీ ఎక్కడ క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి ఈ లెవెల్ని సపోర్ట్ లాగా తీసుకుంటామా రెసిస్టెన్స్ లాగా తీసుకుంటామా అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎప్పుడైతే మన క్యాండిల్ 52,000కి చాలా దగ్గరలో క్లోజ్ అయిందో అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 52,000 లెవెల్ని ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా మనం చూద్దామని. అండ్ ఇదొక కన్సోలిడేషన్ జోన్. లాస్ట్ 2 డేస్ ఇదే జోన్లో ఉంది. ఇక ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఓపెనింగే ఇక్కడ కూడా గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. ఆ ఓపెనింగ్ 52,350. లోవర్ సెట్ మనం 52,200 నుంచి 51,800 400 పాయింట్స్ రేంజ్ ఆఫ్ కన్సోలిడేషన్ అనేది సెవెరల్ డేస్ నుంచి గమనిస్తూనే ఉన్నాం. సో 52,350 అరౌండ్ మార్కెట్ ఓపెన్ అవుతూ ఇంట్రాడే లో చూసుకుంటే 52,216. సో 52,200 అని తీసుకుందాం, ఇది లో. అండ్ ఫైనల్గా ఇంట్రాడే హై కూడా 52,780. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే 52,800 తీసుకుందాం. ఈ నిన్నటి హై ఏదైతే ఉందో మనకి ఈరోజు సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. బికాస్ ఇది ఒక రేంజ్ అని మాట్లాడుకున్నాం కాబట్టి ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అయింది. సో ఈ లెవెల్ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. సో టోటల్ రేంజ్ వచ్చేసి 600 పాయింట్స్ క్రియేట్ చేస్తూ
ఫ్రమ్ హై అండ్ లోస్. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ ఏమో 52,700 దగ్గర వచ్చింది. 52,700 క్లోజింగ్. బాడీ వైజ్ క్లోజింగ్ కూడా 350 పాయింట్స్ దాకా ఉంది. మోర్ దెన్ 50% రేంజ్ క్రియేట్ చేసింది. ఈ లాస్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్ని కంపేర్ చేసుకుంటే కొద్దిగా స్ట్రాంగర్ గ్రీన్ క్యాండిల్ లానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనం 52,800కి ఏ విధంగా మార్కెట్ క్లోజ్ అవుతుంది రేపు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది అండ్ ఈరోజు కూడా చాలా దగ్గర వరకు వచ్చేసింది కాబట్టి రేపు మోస్ట్ ప్రాబబ్లీ ఈ 52,800 లెవెల్ని బ్రేక్ చేయడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ మూమెంటం కూడా మనం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 52,350 ఓపెనింగ్. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఈ లో వరకు డ్రాగ్ చేయడం అండ్ ఈ 52,200 లెవెల్ ఎగ్జాక్ట్లీ చూసుకుంటే 52,260నే లో చూపిస్తుంది. సో ఈ లో నుంచి వెంటనే రికవర్ అవుతూ 52,400 అబోవ్ మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం క్లోజింగ్ చూద్దాం. 52,427 ఉంది. అంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే మనకి ఒక 200 పాయింట్స్ మూమెంటం చూడొచ్చు. వన్స్ ఈ లెవెల్కి మార్కెట్ పుష్ చేశాక ఇక్కడ కూడా హయ్యర్ హైస్ని ఫామ్ చేసుకుంటూనే వెళ్ళింది. 9:15 నుంచి టిల్ 11:15 వరకు 2 అవర్స్ పాటు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ర్యాలీ. ఆ తర్వాత ఇక్కడ మనకి మల్టిపుల్ టైమ్స్ 52,600 లెవెల్ని టచ్ చేసింది కాబట్టి ఇది మనం ఒక చెక్ పాయింట్ లాగా తీసుకోవచ్చు. 52,600 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది అండ్ టాప్ లెవెల్లో 52,800 మనం ఆల్రెడీ దీన్ని రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నాం. ఒక స్మాలర్ రేంజ్ కన్సోలిడేషన్లో మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే క్లోజ్ అయింది. ఫైనల్ క్లోజింగ్ కూడా ఎగ్జాక్ట్లీ దీనికి మిడిల్లో 52,695. సో ఇక్కడ కూడా ఒక కన్సోలిడేషన్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ నిఫ్టీ 50లో కూడా మనం ±100 పాయింట్స్ రేంజ్ అరౌండ్ 24,500 తీసుకున్నట్లు ఇక్కడ కూడా 52,800కి ± ఒక 200 పాయింట్స్ రేంజ్ని తీసుకోవచ్చు. బికాస్ ఈరోజు 52,600 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం మనకు కనపడుతుంది అండ్ టాప్ లెవెల్లో ఆల్రెడీ 53,000 లెవెల్ ఒక రౌండ్ ఆఫ్ ఫిగర్ అయినందువల్ల టోటల్గా ఈ 400 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపటి మార్కెట్లో. సో దట్స్ అ వ్యూ విత్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి రేపటి మార్కెట్ మనం అనుకున్నట్టు వెళ్తుందా లేదా అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.